వినాయక నిమజ్జనాలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాను మల్టీ జోన్ 2 ఐజీ వి సత్యనారాయణ ఐపీఎస్ సందర్శించారు. సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువును ఆయన సందర్శించి అక్కడి ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ వినాయక నిమజ్జనాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాట్లను చేసినట్లు వివరిస్తూ డ్రోన్ కెమెరా ద్వారా మహబూబ్ సాగర్ చెరువు వద్ద భద్రతా దృష్ట్యా ఏర్పాటు చేసిన బందోబస్తును, గణనాథుని శోభాయాత్ర, ట్రాఫిక్ నియంత్రణ గురించి వివరించారు. అనంతరం ఐజీ మీడియాతో మాట్లాడుతూ గణనాథుని శోభాయాత్రను వీక్షించడానికి వచ్చే భక్తులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 1200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఐజీ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించవలసిందిగా సూచించారు. టోటల్ మల్టీ జోన్ 2 అంటే హైదరాబాద్ రీజియన్, సైబరాబాదు, రాచకొండ, హైదరాబాద్ మహానగరం తప్పించి మిగతా 9 జిల్లాల్లో ఈరోజు నిమజ్జనం, గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సుమారు 8500 విగ్రహాలు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, సంగారెడ్డి, వికారాబాద్లో కానీ నిమజ్జనం చేస్తున్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే ఈరోజు 1800 విగ్రహాలు నిమజ్జనం చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రొసెషన్స్. ఎస్పీ రూపేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీడియోగ్రఫీ, డ్రోన్ పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మిలాద్ నబీ కూడా 19వ తారీఖున 3 ప్లేసుల్లో జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, పటాన్చెరు అండ్ సంగారెడ్డి. దానికి కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు యాజ్ ఫార్ యాజ్ గణేష్ ఇమర్షన్ ఈజ్ కన్సర్న్డ్, ఎంటైర్ 9 జిల్లాల్లో కూడా ఇప్పుడు వరకు చాలా ప్రశాంతంగా చాలా ఏరియాలో జరిగిపోయినాయి. ఇంకా పరిగి, నాగూరేపేట్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, పటాన్చెరులో ఇంకా ప్రొసెషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇది రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, అదేవిధంగా ఎవరు కూడా ఈ మునిగిపోవటం కానీ చేయకుండా మీరు చూస్తూనే ఉన్నారు. గజ ఎత్తగాళ్ళని బ్యారికేడ్లు పెట్టడం, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయిలో అధికారులందరినీ కూడా పర్యవేక్షకులుగా పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. భక్తులు కూడా పోలీస్ శాఖ సహకరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. సంగారెడ్డి ఎస్పీ గారు చెప్తారు 1200 మెంబర్స్, 1200 మందితో ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా 9 జిల్లాలు పోలిస్తే సుమారు 8500 మందిని ఫోర్స్, అంటే ఐజీ రీజియన్ కంట్రోల్లో 8500 మందితో పాటు హైదరాబాద్ కూడా కొద్ది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరుగుతుంది. రేపు మొత్తం లాస్ట్ నిమజ్జనం అయ్యే వరకే, మరియు వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు ఈ పోలీసు పర్యవేక్షణ బందోబస్తు కొనసాగుతుంది.